పేరు జీ జోస్న సిద్దిపేట కళాశాల నుంచి వచ్చిన నేను కామర్స్ అధ్యాపకురాలిని 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సార్. ఎవ్రీ ఇయర్ డెమో అంటే మాకేంది సార్, సీతాదేవికి ఒక్కసారి అగ్ని పరీక్ష, మాకేం సార్ ప్రతిసారి పరీక్షనా ఏంది సార్? మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? 70 రూపాయల కాడికి వెళ్ళి పని చేసిన సార్ నేను, 100 రూపాయలు పీరియడ్ వైజ్ చేశారు. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. 6 నెలల జీతం ఇస్తురు, 6 నెలలు ఎట్టి చాకిరి చేయించుకుంటారు. నాకు పని చేస్తున్నాము, ఆఫీస్ వర్క్ చేస్తున్నాము, క్లాస్ వర్క్ చేస్తున్నాము, టైం టు టైం 9కి వచ్చి 4:30, 5 అయినా కాలేజ్లోనే ఉంటున్నాము. నాకు వర్క్ వస్తే సాటర్డే సండే వర్క్ కూడా చేస్తున్నాం సార్. అయినా మా బతుకులు మాత్రం రోడ్డు పాలే ఉన్నాయి. 6 నెలలు పని చేసి 6 నెలలు ఉపాసం ఉండమంటారా చెప్పండి? మా పిల్లల్ని మాకు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి, పుస్తకాల ఫీజులు ఎట్లున్నాయి? మమ్మల్ని మేము నిరూపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మా బోర్డు ఎవరు వింటారు, ఎక్కడ చెప్పుకోమంటారు చెప్పండి? ఎవరికి ఏం అర్థమైతలేదు. 1600 మంది ఉంటే 500కి నోటిఫికేషన్ ఇస్తే మిగతా 1000 ఎక్కడ సార్? విద్యాశాఖ మంత్రి గారు కొంచెం మా మీద దయదలచాలని కోరుకుంటున్నాము. మా బాధ మీకు అర్థమవుతుందో వినిపిస్తుందో లేదో మాకు తెలియట్లేదు సార్. నా పేరు డాక్టర్ సుమలత. నేను గెస్ట్ ఫ్యాకల్టీగా గత 5 సంవత్సరాలుగా మహిబాద్ కళాశాలలో పనిచేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. మా యొక్క బాధని నేను ఈ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క బాధను అనుభవిస్తూనే ఉన్నాం. మాకు ఎంత తక్కువ శాలరీ వచ్చినా కూడా మేము చాలా కట్టుబడి, సంస్థలకి కట్టుబడి, ఒక ఫ్యాషనేట్తో, టీచర్ అంటే ఒక ఫ్యాషనేట్తో మా చేతుల మీదుగా ఎంతోమంది కానిస్టేబుల్, ఎస్ఐస్, ఈవెన్ గ్రూప్స్లో కొట్టుకుని పిల్లలు ఉన్నారు. కానీ మా బ్రతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడగానే ఉంటుంది. మేము చేసిన తప్పేంటి? గవర్నమెంట్ మాకు సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు సరైనటువంటి ఏజ్ మాకు లేదు. మేము ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. పొద్దునంగా వచ్చాం, 6 నెలల నుంచి తిరుగుతున్నాం సెక్రటరేట్కి, అసెంబ్లీకి, సీసీఈకి, సీఎం ఇంటికి. ఏంటి సార్ మా పరిస్థితి? మేము చచ్చిపోవాలా? చచ్చిపోమంటే చెప్పండి, చచ్చిపోతాం. మా పిల్లలు ఉన్నారు సార్, మా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఒక సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడే అటువంటి స్వతంత్రం మనకు లేదు. గత 10 సంవత్సరాల్లో మేము ఏమనుభవించినా ఒక సీఎంని చూడాలంటే ఒక రాజును చూసినట్టు తలంచుకున్నాం, బానిస బతుకులు బతికినాం. మరి ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి మేము గెలిపించుకున్నాం. మా వంతుగా మేము ప్రభుత్వానికి కూడా సేవ చేసాం. అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోకపోతే మా బాధ ఎవరికి చెప్పాలి? సీఎం సార్ ప్లీజ్ కన్సర్నర్స్ మా మీద కొంచెం దయ చూపించండి. మరి ఇంకొక విషయము, వేరే వాళ్ళకి లేనటువంటి కంటిన్యూషన్, వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి కంటిన్యూషన్ మాకెందుకు కంటిన్యూషన్ ఇవ్వట్లేదు? ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఈ కండిషన్స్ పెడుతున్నారు? అంటే మాకు మాత్రం ఫ్యామిలీస్ లేవా? బేషరతుగా చెప్తున్నారంట. డిగ్రీ వాళ్ళకైతే కంటిన్యూషన్ ఇయ్యమని చెప్పారంట. అది కూడా మాకు తెలిసింది. ఎందుకు? మేమేం చేసాం? కనీసం మాకు అది చెప్పండి. మేమేం చేసామని మాకు కంటిన్యూషన్ ఇవ్వట్లేదు. మాలో ఏం లేదు. మిగతా వాళ్ళలో కంటిన్యూషన్ చేసే వాళ్ళలో ఏముంది ఎక్కువ క్వాలిఫికేషన్? మేము పిహెచ్డీలు, పీజీలు ఎన్ని చేసి 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ మాకేంటి సార్ ఈ గోద, ఈ బాధ ఏంటి సార్ మాకు? మీరన్నా మీడియా మిత్రుల ద్వారా అయినా సరే మా బాధని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారో, పేపర్లలో వేస్తారో, ఏం చేస్తారో మాకు తెలియదు. మరి ఒక్క నిమిషం, ఇంకా ఒకటి సార్, ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ మా చేతుల మీదుగా తయారైనటువంటి పిల్లలు వాళ్ళు చెప్తారు మాకు, మేడం మీ క్లాసెస్ సూపర్ మేడం, మీరు చెప్పబట్టే మేము వస్తున్నాం మేడం. అట్లా 100 మంది స్టూడెంట్స్ని మేము చూపిస్తాం. కానీ మరి మాకు మాత్రమే ఎందుకు ప్రతి సంవత్సరము? అంటే మేము షైన్ అవ్వమా? మేము అంటే మా టీచింగ్ మాకు పనికి రావట్లేదా? దేనికి మాకు ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూస్ పెడతారు? ఇంటర్వ్యూస్ పెట్టే పేరుతోటి మాకు మనోవేదన. ఆ మనోవేదనకి ఎవరన్నా ఒకరు చచ్చిపోయినా కానీ అడిగే నాదుడే లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఇది కరెక్టేనా? ఈ ప్రభుత్వంలో 6 నెలల జీతం వస్తే 6 నెలలు ఫ్రీగా పనిచేస్తాం సార్. ఆడపిల్లలమైన అడ్మిషన్స్కి తిరుగుతాం. మా బాధ ఎవరికి చెప్పాలి? అడ్మిషన్ లేకపోతే బెదిరిస్తారు, అడ్మిషన్ జాయిన్ అయిపోతే పోస్ట్ లేదంటారు. ఆ దానికైనా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఒక దగ్గర సెటిల్ అయిపోయి భర్త కోసమో, పిల్లల కోసమో, అత్తమామల కోసమో మేము లిఫ్ట్ అవ్వలేం. మాకు వస్తే బయటకు వస్తే పని చేసుకోలేక కాదు, మేము ఒక ఫ్యాషనేట్ తోటి ఉన్న ఊర్లో కన్న తల్లికి సేవ చేసుకుంటూ ఉన్న దగ్గర బతకాలనే ఒక ఫ్యాషనేట్ తోటి మేము అక్కడ ఉన్నాం తప్ప బయటకు వస్తే కూలీలు నయం సార్, కూలీలు నయం. రోజు 400-500 తెచ్చుకుంటున్నారు. మా బతుకైతే అంతకంటే దారుణం. ఇటు చూస్తేనేమో హయ్యర్ క్వాలిఫికేషన్స్, అటు చూస్తే రూపాయి సంపాదన లేదు. అటు ఇంట్లో అత్తమామలు పోరు, ఇటు బయటకు వస్తే క్వాలిఫికేషన్ ఉన్నా కానీ రెస్పెక్ట్ లేదు.